చిచి, చివరికి స్వీట్లు అమ్ముకునేది, పేడెత్తుకునేది నా ఇంటికి కోడలిగా వచ్చిందా? ఎంత కర్మ పట్టిందో. నీలాంబరి ఎలాగో పాలోడికి పెళ్ళామైంది. కనీసం నా కొడుకునైనా మంత్రిగారింటికి అల్లుణ్ణి చేద్దామంటే ఈడు కూడా ఈ తలకు మాసిన దాన్నే పెళ్లి చేసుకున్నాడు. ఇదంతా నా కర్మ. కాంతమత్త, నువ్వు మనసులో అనుకునేవి బయటకు నెసవత్తా. అందరూ నెసారు. అవునే అక్క, నువ్వు లోపల అనుకుంటున్నావని ఫీల్ అవుతున్నావేమో గాని కడుపులో ఉన్నదంతా బయటికి కక్కేసావే అక్క. నిజమా? అవును, చిట్టెమ్మి ఇంటికి వాళ్ళయ్యేసరికి నీకు మది చెల్లించినట్టుంది. ఏ నోర్మయ్, పదండి 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 పదండి, రండి రండి ఎమ్మెల్యే గారు. లతా, ఏ లతా, అమ్మగారు, హారతి తీసుకురావే. అలాగే అమ్మగారు. చిట్టమ్మక్క, నీకు రవిచంద్రబాబుకి పెళ్ళైపోయిందా? అంజలి, అయితే ఇప్పటి నుంచి ఎంచక్క ఇక్కడే ఉండిపోతావన్నమాట. అవును, చిట్టమ్మ ఇంటి కోడలైంది. ఇక నుంచి మనతోనే ఉంటుంది. ఏ లతా, పెత్తనాలాపి పని చూస్తావా? అలాగే అమ్మగారు. అమ్మా చిట్టమ్మ గారు, తమరు కుడికాలు పెట్టి లోపలికి రండమ్మా. ఒక్క నిమిషం అక్క. మీరు బావగారు ఒకరి పేర్లు ఒకరు చెప్పుకొని లోపలికి రావాలి. నిన్ను మాత్రం వదలను చిట్టమ్మ. మా ఇంటి కోడల్ని చేసి తీరుతాను. చూసుకుంది చాలే. అయినా వీళ్ళ పేర్లు ఒకరికొకరికి తెలియకపోతేగా చెప్పుకొని లోపలికి రావడానికి. ఇదేమి సాంప్రదాయబద్ధంగా జరిగిన పెళ్లి కాదు, అన్ని సాంప్రదాయాలు పాటించడానికి అర్థాంతరంగా జరిగిన పెళ్లి కాబట్టి నో ఫార్మాలిటీస్. లోపలికి రండి.
రండి. రండి ఎమ్మెల్యే గారు, రండి. కూర్చోండి. ఎమ్మెల్యే గారు చెప్పండి. కూర్చోండి. కూర్చుంటారు. చూడమ్మా చిట్టమ్మా, దైవ సంకల్పమో తలరాతో తెలియదు గాని నువ్వు కాంతమ్మ ఇంటి కోడలు అయిపోయావు. గతంలో మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో ఏమో అనేది పక్కన పెడితే ఇక మీదట మాత్రం మీ ఇద్దరు మంచి అత్తా కోడళ్ళలాగా హ్యాపీగా సంతోషంగా ఉండాలి. అర్థమైందా? అయ్యో, చిట్టమ్మ నా కోడలు కాదు సార్, నా కూతురితో సమానం. తన కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే నేను నోటితో తీస్తాను. సభాష్, అత్త అంటే ఇలా ఉండాలి. చూసావా చిట్టమ్మా, మీ అత్తగారికి నువ్వంటే ఎంత ప్రేమో. ఏంటండి సార్, మా అత్త అంటే నాకు ప్రాణమే. ఆవిడ కంట్లో నలక పడితే నా నాలుగుతో తీసేస్తాను. ఆహా, చూశారుగా కాంతమ్మ గారు, మీ కోడలికి నువ్వంటే ఎంత ప్రేమో. ఇప్పుడు కొత్తగా తెలిసేదేముంది సార్? ఆ రోజు పార్టీ ఆఫీస్లో నా దగ్గర డబ్బులు వసూలు చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా చిట్టెమ్మ నా మీద చూపించే ప్రేమంతటినీ మీరే కాదు, ఊరి జనాలు అందరూ చూస్తున్నారు. అవును ఎమ్మెల్యే గారు, మా అన్నయ్య దగ్గర పాల వ్యాన్ లాక్కున్న దగ్గర నుంచి మా అన్నయ్య మీద కేసెట్టి జైలుకు పంపించేదాకా ఆవిడ నా మీద ఎంత ప్రేమ చూపించారో మీరందరూ చూశారు కదా. ఇదే 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 వద్దంటున్నాను. గతాన్ని మీరు మర్చిపోవాలి. మీ ఇద్దరికి ఇష్టం ఉన్నా లేకపోయినా కలిసి ఉండాలి కాబట్టి గతాన్ని మర్చిపోవాలి, సరేనా? అలాగే సార్. అలాగేనండి. ఒరే అవతారం, చెప్పక్క. ఆ, పైన గెస్ట్ రూమ్ ఉందిరా, అది ఖాళీ చేసేసి మన రవిచంద్రకి చిట్టమ్మకి ఇచ్చేయి. రేపటి నుంచి వాళ్ళు ఆ గదిలోనే ఉంటారు. అలాగేనాక. విన్నారు కదా ఎమ్మెల్యే గారు, కూతురికి అల్లుడికేమో కింద ఏసీ రూమ్ అంట, కొడుకు కోడలకేమో పైన గెస్ట్ రూమ్ అంట. అంటే కోడలంటే కాంతమ్మ గారి దృష్టిలో గెస్ట్ అన్నమాట. అది కాదు చిట్టమ్మ. ఏది కదండి, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇది కూడా ఎవరు బావా, వచ్చిన పని అయిపోయింది, ఇక వెళ్దామేంటి తమ్ముడు? అలాగే చిట్టమ్మా, నువ్వెక్కడుంటే నేను అక్కడే. సరే పద వెళ్దాం. ఏ, ఎక్కడికెళ్తున్నారు? ఇంకెక్కడికి వెళ్తాం, మా పొట్టింటికి. ఏయ్, అదేంటి? పెళ్ళైన తర్వాత ఏ అమ్మాయి అయినా ఉండాల్సింది అత్తింట్లోనే కదా? నిజమా? మరి ఆ మొక్కేదో నీ కూతురికి చెప్పలేదేటి? పెళ్ళైనా మొగుడిని తీసుకుని పుట్టింట్లో పడిందే. ఏంటి కాంతమ్మ గారు, మీ కూతురు వచ్చి మీ ఇంట్లో ఉందా? అవునండి, అంటే నా పిల్ల అన్నట్టుకుని మా అమ్మ మా చెల్లి అవమానించారండి. దాంతో నా పెళ్ళని పౌరుషం వచ్చి పుట్టింటికి వచ్చిందండి. తప్పే ఉందండి? తప్పేం లేదురా, మీ ఆవిడ్ని అవమానించారని అత్తింటికి వచ్చావు. నాకు నా అత్తింట్లో అవమానాలు జరుగుతాయి కాబట్టి ముందుగానే నేను పుట్టింటికి వెళ్ళిపోతున్నాను. నువ్వు మీ అత్తింటికి రావడం న్యాయమైతే నా మొగుడు వాళ్ళ అత్తింటికి రావడం న్యాయమే కదా. కరెక్ట్గా చెప్పావు చిట్టమ్మా. అమ్మా, డొంక తిరుగుడు అనవసరం. నీ కొడుకు కోడలు నీ ఇంట్లో ఉండాలంటే వాళ్ళ కొడుకు కోడల్ని వాళ్ళ ఇంటికి పంపించే. ఏంట్రా, ఇద్దరూ కలిసి బ్లాక్మెయిల్ చేస్తున్నారా?
చచ్చినా నా కూతురు వాళ్ళింటికి వెళ్ళదురా. అయితే సచ్చినా నేను ఇంటికి రానత్తా. నీ కొడుకు కోడలు నీ ఇంట్లో ఉండాలనుకుంటే మా అమ్మ వాళ్ళ కొడుకు కోడలు కూడా వాళ్ళింటికి వెళ్ళిపోవాలి. నీ కూతురు చేసిన పని నేను చేయాల్సింటుందే. అంటే అంటే నా మొగుడిని తీసుకొని నేను నా పుట్టింటికి పోవాల్సి ఉంటదే. ఏంటే నీ బెబ్బెబ్బే గోలా? నేను చెప్తాను కాంతమ్మా. నా కొడుకుని నాతో పాటు మా ఇంటికి పంపిస్తావా, లేదంటే నీ కొడుకుని మాతో పాటు తీసుకెళ్ళమంటావా? ఛా, అదంత తేలిక అనుకుంటున్నావా? నాన్న రవి, మీ అక్క మన ఇంటికి ఎందుకు వచ్చిందో నీకు తెలుసు. తనని ఇంట్లో ఎందుకు ఉంచాల్సి వచ్చిందో నీకు తెలుసు. కానీ దాన్ని అపార్థం చేసుకుని నీ పెళ్ళాం డ్రామాలు చేస్తుంది. దాని చెవులు చిల్లులు పడేలా, ఇక్కడున్న వాళ్ళందరికీ మొహం వాచేలాగా సమాధానం చెప్పు నాన్న. నేను మా అమ్మని నాన్నని వదిలిపెట్టి రాను అని. అవును, నేను మా అమ్మ నాన్నను వదిలిపెట్టి రాలేను. చిట్టమ్మ పర్మిషన్ ఇస్తే మిమ్మల్ని కూడా తీసుకెళ్ళిపోతాను. బావా ఏంటి మెలికా? మీ అక్క బావ అక్కడికి వచ్చి ఆ రేకుల చెట్లో దోమల మధ్యన కుక్క బతుకు బతకమంటావా? ఒక తమ్ముడుగా నువ్వు కోరుకునేది ఇదేనా? చాలా తెలివిగా మాట్లాడుతున్నావురా అన్నయ్య. అంటే మీ ఆవిడ సుఖంగా సంతోషంగా ఉండాలని అత్తింటికొచ్చానంటావు, అంతేనా? అంతే కదా మరే. మీ ఆవిడ్ని సుఖపెట్టి సంతోష పెట్టాలంటే చేతకాని వాడిలాగా అత్తింట్లో తల దాచుకోవడం కాదురా. తనకి ఏది చేస్తే సంతోషమో తెలుసుకొని ఆ పనులు చెయ్యాలి. అది నీ వల్ల కాదు కాబట్టి అమ్మని నాన్నని ఒగ్గేసి ఇట్టా అత్తింటి పంచన చేరావు. అది నీకెట్టా ఉందో గాని మాకైతే తల తీసేసినట్టుంది. రే అనియా, ఇప్పటికైనా మించిపోయింది లేదురా. నీ సెల్లి నీ బావ అత్తింట్లోనే కాపురం చేయాలని నువ్వు కోరుకుంటే మా వదిని తీసుకొని మనింటికి వెళ్ళిపోరా. తల దించుకొని సచ్చేదాకా కాంతం ఇంట్లోనే ఉంటానని నీకు నేను మాటిస్తున్నాను. చెప్పరా, వెళ్తావా? సిచ్చి, రాజమహల్ లాంటి ఇల్లు ఒగ్గేసి ఆ రేకుల చెట్లు బతకమంటావేటే? అంతగా కావాలంటే నువ్వు నీ మొగుడు, నేను నా పెళ్ళాం ఇక్కడే ఉండిపోదాం, సంతోషంగా బతికేద్దాం. అట్ట మాట్లాడడానికి నీకు సిగ్గు అనిపించలేదురా? ఆడంగి అతవా డబ్బుతే మాత్రం అమ్మ నాన్న సేదైపోతారా? తోడు పుట్టింది పనికి మాలది అయిపోతుందా? పుట్టి పెరిగిన ఇల్లు నరకంలా మారిపోయిందా నీకో? అమ్మ సిట్టే, ఈడి జన్మకు మారడమ్మా. మనం వెళ్దాం పద. కాంతమత్తా, ఆఖరిసారి అడుగుతున్నాను, మా అన్నయ్యని బొద్దిన్ని మా ఇంటికి పంపిస్తున్నావా లేదా? వాళ్ళని పంపించడమే కాదు, నా కొడుకుని కూడా నీతో పంపించను. నీ దిక్కున్న చోటు చెప్పుకో. రా రవిచంద్ర, రా. ఇంకోసారి నా మొగుడి ఒంటి మీద చెయ్యేశావో అత్తవని కూడా చూడ్ను.
ఎమ్మెల్యే గారు చూసారా దాన్ని? ఈ చిట్టెమ్మ ఎంతకి తెగించిందో. పసుపు పారాణి కూడా ఇంకా ఆరకముందే అప్పుడే నన్ను కొట్టడానికి చెయ్యలేపిందండి. ఆ అమ్మాయి చేసిన దాంట్లో తప్పేమీ కనిపించలేదు కాంతమ్మ. ఎమ్మెల్యే గారు, అవును కాంతమ్మ, నీ కూతురు అల్లుడు నీ ఇంట్లో ఉండడం న్యాయమైనప్పుడు వాళ్ళ కూతురు అల్లుడు వాళ్ళ ఇంట్లో ఉండడం న్యాయమే కదా. ఇది మీకు సంబంధించింది. మీరు తెలుసుకోండి. అమ్మా చెట్టి, నువ్వు చేసిన దాంట్లో నాకు తప్పు కనిపించట్లేదమ్మా. మీ అన్న వదిన మీ ఇంటికి వస్తేనే నువ్వు మీ ఆయన ఈ ఇంటికి రండి. ఎమ్మెల్యే గారు, మీరు కూడా అలాగంటే ఎలాగండి? సారీ కాంతమ్మ, ఈ విషయం బయటికి పొక్కక ముందే ఆ పంచాయతీ ఏంటో తేల్చుకో. లేదంటే నలుగురిలో నవ్వుల పాలైపోతాం. నీ ఎమ్మెల్యే సీటు కూడా కలగానే మిగిలిపోతుంది. నేను ఇంటి గడప దాటేలోపే మా అన్నయ్య వదిన గడప దాటాలా, లేదంటే ఇక జీవితంలో మేము నీ గడప తొక్కం. అవునమ్మా, మేము నీకిచ్చే లాస్ట్ ఛాన్స్ ఇదే. మేం గడప దాటక ముందే వాళ్ళని వాళ్ళ ఇంటికి పంపించేసాయి. డ్రైవర్ బాబా, నువ్వురా తమ్ముడు. రవిచంద్ర, రవి నీలు, ఒక్కసారి ఆలోచించవే. చావరైనా చూస్తాను గాని నేను వాళ్ళ ఇంటి గడప తొక్కను, ఆ కొంపకెళ్ళను. నేను చావాలని కోరుకుంటేనే అక్కడికి పంపించు. చెప్పు, చావమంటావా? రవిచంద్ర, దేవుడా, ఉన్న ఒక్కగానొక్క కొడుకు నన్ను వదిలిపెట్టి పోయాడే. ఆ రాక్షసి నా కొడుకుని నా కాకుండా తీసుకుపోయింది. వాళ్ళిక్కడే ఉంటే నా ఎమ్మెల్యే పోస్టుకి ఎసరొచ్చేలా ఉంది. ఇప్పుడేం చెయ్యాలి స్వామి? భార్య గారు, మీ ఏడుపంతా కొడుకు వెళ్ళిపోయినందుకేమో అనుకున్నాను. ఎమ్మెల్యే సీటు పోయినందుక? చిచి, మీది ఒక జన్మేనండి. ఏంటి? జన్మంటే మీదేనండి. ఎంతమంది ఉన్నా పోయినా ఎమ్మెల్యే సీటు కోసం ఆరాటపడుతున్నారు చూడండి. మీలాంటి భార్య దొరకడం నిజంగా నా అదృష్టం అండి. అల్లుడు గారు, ఇంకా ఎందుకు చూస్తున్నారు? అక్కడ పౌడర్ డబ్బా ఎదురు చూస్తోంది. మెడ చుట్టూ కొట్టుకొని తల కింద దిండు పెట్టుకొని పడుకోండి. చిచ్చి, ఎదో జన్మని, ఎదో జన్మ.